హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా కేంద్రం బడ్జెట్‌లో ట్యాక్స్ కట్టేవారికి గుడ్ న్యూస్ మరో కొత్త పథకం అంటూ మనకొక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇప్పుడే వచ్చిందండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి? ఆ కొత్త పథకం ఏంటి అనేది మనం తెలుసుకుందామండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ముఖ్యంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలుపుదాము. సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం పార్లమెంట్లో బడ్జెట్ ప్రతిపాదనను ప్రవేశపెట్టింది. బడ్జెట్ ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెట్టారు. అందులో పొందుపరిచిన అంశాలను చదివి వినిపించారు. అయితే ఈ బడ్జెట్ ప్రతిపాదనలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. తన అభిప్రాయాలను తెలియజేశారు. ఈ మేరకు ఓ వీడియో క్లిప్ను ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసింది. ఇందులో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ఈ బడ్జెట్ వల్ల దేశ ప్రయోజనాలకు ఎలాంటి ప్రయోజనాలు కలిగాయన్నది వివరించారు. ఇకపోతే ఈ బడ్జెట్లో కొత్త ఇన్కమ్ ట్యాక్స్ రెమిషన్ స్కీమును ప్రకటించామని మోదీ తెలిపారు. దీనివల్ల దేశవ్యాప్తంగా 1 కోటి మంది మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనాన్ని కల్పించామని అన్నారు. అయితే గత ప్రభుత్వాలేవి ఇలాంటి పథకాల అమలు గురించి కనీసం ఆలోచన కూడా చేయలేమని వివరించారు. ఇకపోతే గత ప్రభుత్వాల హయాంలో సామాన్య ప్రజల మెడపై పన్నుల కత్తి వేలాడుతుందని, ఇప్పుడు అలాంటి దుర్గతి నుంచి 1 కోటి మంది మధ్యతరగతి కుటుంబాలను విముక్తి కల్పించామని మోదీ చెప్పారు. రైతుల కోసం కూడా ఆ బడ్జెట్లో అనేక కీలక నిర్ణయాలను తీసుకున్నామని తెలిపారు. చూశారు కంటే మొత్తం మీదుగా కేంద్రంలో బడ్జెట్ సమావేశాలు అయితే జరుగుతున్నాయో, అయితే బడ్జెట్ సమావేశాల్లో ఎవరైతే ట్యాక్స్ కడతారో వారందరికీ కూడా కొత్త స్కీమ్ అయితే తీసుకొచ్చామని చెబుతున్నారు. దాదాపుగా ఈ స్కీమ్ ద్వారా 1 కోటి మంది లబ్ధి పొందుతారని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది ఫ్రెండ్స్.